వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను కీర్తి. ఏపీలో గత ప్రభుత్వ పెద్దల అండతో ఇష్టానుసారం చెలరేగిపోయిన ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల పేరిట నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారు. అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్ యాప్ అభివృద్ధి నిర్వహణలోనూ అవినీతికి తెరలేపారు. అప్పట్లో అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గా సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ ఆ హోదాను అడ్డం పెట్టుకుని 1.75 కోట్ల రూపాయల మేర దోచుకున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలింది. దీనికోసం డొల్లా కంపెనీలను అడ్డం పెట్టుకున్నట్లు వెల్లడైంది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా గతేడాది డిసెంబర్లో సంజయ్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపింది. సంజయ్ ను A1 గా, సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ను A2 గా, క్రిత్వా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ను A3 గా చేర్చింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు జనవరిలో సంజయ్ కు ముందస్తు బెయిల్ ఇవ్వగా ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు జూలై 31న కొట్టివేసింది. ఈ కేసు వివరాలు వినే కొద్దీ తమకు అనేక అనుమానాలు వస్తున్నాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 4 వారాల్లోగా లొంగిపోవాలని సంజయ్ ను ఆదేశించారు. దీంతో వేరే దారి లేక సంజయ్ న్యాయాధికారి ఎదుట లొంగిపోయారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల పేరిట సంజయ్ 1.19 కోట్ల రూపాయల మేర దోపిడీకి పాల్పడ్డారు. క్రిత్వా టెక్నాలజీతో కుమ్మక్కై ఆ సంస్థకు సదస్సుల నిర్వహణ కాంట్రాక్టు కట్టబెట్టారు. ఒప్పందం కుదుర్చుకున్న పాయల ఎస్టీల కోసం సదస్సుల నిర్వహణకు 59.51 లక్షల రూపాయల చొప్పున మొత్తం 1.19 కోవార్ రోజుల్లోనే ఎస్సీలకు సదస్సుల నిర్వహణ కోసం 59.52 లక్షల కోట్ల రూపాయల బిల్లు మోసపూరితంగా చెల్లింపజేశారు. ఈ సదస్సులన్నింటినీ సిఐడి ప్రాంతీయ కార్యాలయాల్లో పూర్తిగా సిఐడి సిబ్బంది ఆధ్వర్యంలోనే జరిగాయి. కానీ రికార్డులో మాత్రం క్రిత్వా సంస్థే సదస్సులు నిర్వహించినట్లు చూపించి నిధులు దోచిపెట్టారు. ఎస్సీ ఎస్టీల కోసం నిర్వహించిన ప్రతి అవగాహన సదస్సులోనూ 350 మంది పాల్గొన్నట్లు రికార్డులో చూపించారు. ప్రతి కార్యక్రమంలో ఒకే సంఖ్యలో ప్రజలు పాల్గొంటారా, అసలు హెచ్చు తగ్గులే ఉండవా అంటూ విచారణలో హైకోర్టు న్యాయమూర్తులు విస్మయం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీల అవగాహన కార్యక్రమాలకు ఒకేలా బిల్లులు చెల్లించడంతో అంతర్యం ఏంటి అని ప్రశ్నించారు. ప్లాట్ నెంబర్ 601 లలితాంజలి అపార్ట్మెంట్, ద్వారకాపురి కాలనీ, హైదరాబాద్లోని చిరునామాలో క్రిత్వా టెక్నాలజీస్ ఉన్నట్లు రికార్డులో చూపారు. ఆ చిరునామాలో అసలు ఆ కంపెనీయే లేదని, అది డొల్లా కంపెనీ అని విజిలెన్స్ విచారణలో తేలింది. పనులు జరగకుండానే బిల్లులు చెల్లింపేశారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి నా కిషోర్ ఉన్నారు. నా కిషోర్, ఐపీఎస్ అధికారి సంజయ్ మీద ఇప్పటికే కేసులు నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా నిన్న ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. గతంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే చిన్న స్థాయిలో ఉద్యోగులు ఉన్నారో ఆ ఉద్యోగుల మీద ఏసీబీ రైడ్స్ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేసేసి ఎవరు కూడా అవినీతికి పాల్పడొద్దంటూ కూడా పై స్థాయి అధికారులు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగేది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరైతే ఏసీపీ డీజీగా, అదే విధంగా ఫైర్ డీజీగా ఉన్నత స్థానంలో పనిచేశారో ఆయన అవినీతి ఆరోపణల మీద ఏసీబీ కేసులు నమోదు చేయడం జరిగింది. 1,75,00,000 మేర అవినీతి జరిగిందంటూ కూడా ఆయన మీద అభియోగాలు మోపడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే సౌత్రిక్ ఇన్ఫ్రా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ తో పాటు కౌతిక్ ఇన్ఫ్రా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి డొల్ల కంపెనీలని స్టార్ట్ చేసేసి వాటికి బిల్లుల్ని ఇచ్చారు. 5DGగా ఉన్న టైంలో బిల్లులను కూడా ఇచ్చారని చెప్పి ఆయన మీద ప్రధానంగా అభియోగాలు మోపడం జరిగింది. అదే విధంగా ఈయన ఏదైతే ఏసీబీ చీఫ్ గా ఉన్నాడో ఆ చీఫ్ గా ఉన్న టైంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా గిరిజనులకు అవగాహనగా కల్పించడం కోసం అని చెప్పి కొన్ని క్లాసులను నిర్వహించడం కోసం ప్రభుత్వం కొంత బడ్జెట్ ని కేటాయిస్తుంది. సో ఈ బడ్జెట్ ను కూడా తప్పుదారి పట్టించేసి గిరిజనులకు క్లాసెస్ నిర్వహించకుండా కూడా ఈ బిల్లులు పెట్టినట్టుగా కూడా అభియోగాలు మోపడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే 150 ట్యాబ్లు, అదేవిధంగా 5DGగా చేస్తున్న టైంలో ఫైర్ వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్ కి సంబంధించి కూడా ఈయన అవినీతికి పాల్పడ్డాడంటూ కూడా అభియోగాలు మోపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జులైలో సిఐడి చీఫ్ మీద అటు విజిలెన్స్ తో పాటు ఇటు ఏసీబీ వాళ్ళు కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. సో దీంట్లో ఆయన హైకోర్టుకి వెళ్లి ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకోవడం జరిగింది. తదనంతరం ప్రభుత్వం దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్లడంతో సుప్రీంకోర్టులో ఈయన ముందస్తు బెయిల్ మీద
పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు విచారించేసి ఈ విచారణలో ఈ కేసుకు సంబంధించి విచారణ ఏదైతే వింటున్నామో దీంట్లో ఫలాలు పరిశీలిస్తున్నట్లయితే చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా మేర అవినీతి జరిగినట్లుగా కూడా మాకు అనిపిస్తున్నట్లుగా ఉందని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే హైకోర్టు సంజయ్ కు ముందస్తు బెయిల్ ఏదైతే ఇచ్చిందో ఆ ముందస్తు బెయిల్ ని రద్దు చేసేసి 3 వారాల లోపు ఏసీబీ కోర్టులో కూడా లొంగిపోవాలని చెప్పి సంజయ్ కు ఆదేశించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆయన నిన్న విజయవాడలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టుకు రావడం జరిగింది. ఏసీబీ కోర్టు అటు ప్రభుత్వం తరపు నుంచి అదేవిధంగా ఏసీబీ తరపు నుంచి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తరపు నుంచి కూడా వాదనలు వినిపించడం జరిగింది. ఈ వాదనల నేపథ్యంలో సెప్టెంబర్ 8 వరకు కూడా మాజీ సిఐడి చీఫ్ అదేవిధంగా ఫైర్ డీజీ ఎవరైతే ఉన్నారో ఆయనకి సెప్టెంబర్ 8 వరకు రిమాండ్ విధించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే సంజయ్ ముందస్తు బెయిల్ కోరుతూ కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి కూడా విచారణ చేసి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఏసీబీ కోర్టు తెలపడం జరిగింది. ఏదేమైనా కానీ డొల్ల కంపెనీలతోటి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఏదైతే రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉంటారో ఆ ఉద్యోగుల మీద అవినీతి నిరోధక శాఖ తన పంజాన్ని తీసేసి ఉద్యోగులందరూ కూడా సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యతను ఏసీబీ చూస్తూ ఉంటుంది. అట్లాంటి అవినీతి నిరోధక శాఖకు డీజీగా చేసిన వ్యక్తి ఇలాంటి అవినీతి ఆరోపణల మీద అరెస్ట్ కావడంతో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చర్చించుకుంటా ఉన్నారు. ఇంకా అవినీతి నిరోధక శాఖ మీద ఎటువంటి నమ్మకం ఉండదు. ఇలాంటి అవినీతి నిరోధక శాఖలో ప్రధాన పోస్టులో పనిచేసినటువంటి వ్యక్తే ఈ అవినీతి ఆరోపణలు రావడం అనేది చాలా పెద్ద అంశంగా చూడొచ్చు. అయితే నాగకిషోర్, సంజయ్ ఎవరి అండదండలతో ఇవన్నీ చేస్తున్నాడు అనుకోవచ్చు అంటారు? ప్రధానంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ వారి అండదండలతోటి అధికారులందరూ కూడా ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రధానంగా ఆరోపించడం జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ వైజాగ్ టూర్ వెళ్లే నేపథ్యం కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాక పవన్ కళ్యాణ్ సంఘీభావంగా తెలుపుతూ తను హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్తున్న టైంలో కొంతమంది పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు కావచ్చు, ఇవన్నీ కూడా అప్పట్లో చర్చానీయాంశం అయ్యాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే పెద్ద తలకాయలు ఉన్నాయో ఆ తలకాయల అండదండలతోటే ఈ సంజయ్ ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి అదేవిధంగా అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ మీద కూడా కేసులు నమోదు చేశారు. అదేవిధంగా ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పి కూడా అప్పుడు పెద్ద ఎత్తున ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ప్రభుత్వం ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా వారు ఇష్టానుసారంగా నెక్స్ట్ టైం కూడా ప్రభుత్వం వచ్చిందనే ఉద్దేశంతో వారు ఇష్టానుసారంగా వ్యవహరించడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మారిపోయిన తర్వాత చిన్న పెద్ద తేడా లేకుండా ఏవైతే ఎక్కడైతే అక్రమాలు జరిగాయో అవినీతి జరిగాయో దాని మీద కులాంకషంగా విచారణ జరిపిస్తూ ఎక్కడా కూడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణితోటి ముందుకు వెళ్తుందన్న విధంగా కాకుండా ప్రతిదీ కూడా పక్క ఆధారాలు ఉండే విధంగా దీని మీద ఒక కమిటీని వేసేసి అదేవిధంగా ఆ కమిటీ ఇచ్చిన నివేదికల ఆధారంగానే ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అందులో భాగంగానే మనం చూసుకున్నట్లయితే లిక్కర్ కేసులో సిట్ దర్యాప్తు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు సంజయ్ కేసు కావచ్చు, అంతకు ముందు కొంతమంది ఐపీఎస్లు నటి జత్వానీని హెంటించిన కేసులో పిఎస్ఆర్ కావచ్చు, ఇలా వీళ్ళందరూ కూడా పెద్ద తలకాయల అండదండలతో రెచ్చిపోయారు. సో ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం వీళ్ళందరి మీద చర్యలు తీసుకుంటుంది. రైట్, థ్యాంక్ యూ నాగకిషోర్.